అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనము వీఆర్ డూయింగ్ RHCSA. ఓకే, సో ఈ రోజు వచ్చే సెషన్ వచ్చేసి వి టాక్ మోర్ అబౌట్ ప్రాసెస్. ఓకే, సో ప్రాసెసెస్ ఎట్లా మనము మేనేజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎ రెగ్యులర్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో రెగ్యులర్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్రాసెసెస్ మేనేజ్మెంట్లో ఉంటాయి. ఓకే, సో మనము ఫస్ట్ వచ్చేసి విల్ సీ వాట్ ఆల్ ద థింగ్స్ అబౌట్ జాబ్స్ అండ్ ప్రాసెసెస్. ఓకే, జాబ్స్ అంటే ఏంది, ప్రాసెసెస్ అంటే ఏందో చూసాము. అండ్ ఆల్సో మనము జాబ్స్ ఎట్లా రన్ చేస్తామో చూసాము లైనెక్స్ బాక్స్లో. అండ్ ఆల్సో విల్ సీ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ పిఎస్ కమాండ్. పిఎస్ కమాండ్ని మనం ఎట్లా చేయొచ్చు, ఎట్లా రియల్ టైంలో హౌ వి రన్ పిఎస్ కమాండ్ అని చూసాము. అండ్ ఆల్సో విల్ సీ మెమరీ యూసేజ్, హౌ వి చెక్ ఆర్ అండర్స్టాండ్ ఆఫ్ అ మెమరీ యూసేజ్. అండ్ ఆల్సో విల్ సీ వాట్ ఆర్ సిపియు లోడ్. ఓకే, సో సిపియు లోడ్ అంటే ఏంది. అండ్ ఆల్సో విల్ సీ మానిటరింగ్ సిస్టమ్ యాక్టివిటీ యూజింగ్ టాప్ కమాండ్. ఓకే, సో ఈ టాప్ కమాండ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ రెండింటికి, పిఎస్ అండ్ టాప్ కమాండ్కి. ఇప్పుడున్న ఇంటర్వ్యూ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్. ఓకే, అండ్ ఆల్సో విల్ సీ సమ్ ఆఫ్ ద లైక్ ఎట్లా మనము ప్రయారిటీస్ని అండ్ ఆల్సో హౌ వి మేనేజ్ నైస్నెస్. ఓకే, సో నైస్నెస్ అంటే ఏంది, ప్రయారిటీస్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తాం. అండ్ ఆల్సో హౌ వీ కెన్ సెండ్ ది సిగ్నల్స్ టు ప్రాసెసెస్. ఓకే, సో ప్రాసెసెస్కి మనము సిగ్నల్స్ ఎట్లా సెండ్ చేయొచ్చు కూడా చూద్దాం ఈ సెషన్లో. ఓకే, సో ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్. ఓకే, యాజ్ పర్ యువర్ ఇంటర్వ్యూస్ కన్సర్న్. ఓకే, సో ఏదైనా మీ ఇంటర్వ్యూకి రిలేటెడ్ అయినా సరే, మీకు లైనెక్స్ గురించి తెలుసుకోవాలన్నా సరే, ఈ సెషన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నౌ విల్ ట్రై టు సీ మోర్ ఆన్ జాబ్స్ అండ్ ప్రాసెసెస్. ఓకే, సో జాబ్స్ అంటే ఏంది, ప్రాసెసెస్ అంటే ఏంది లైనెక్స్లో అనేది మనం చూద్దాం. ఓకే, సో మనం ఏ టాస్క్ రన్ చేసినా కానీ, ఓకే, సో వాట్ ఎవర్ ద టాస్క్ యూ స్టార్ట్, ఓకే, సో దట్ రన్స్ యాజ్ ఏ ఆర్ దట్ స్టార్ట్స్ యాజ్ ఏ ప్రాసెస్. ఓకే, మనం ఏది స్టార్ట్ చేసినా కానీ లైనెక్స్లో, ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ రన్ యాజ్ ఏ ప్రాసెస్. అండ్ ఆ ప్రాసెస్కి, ప్రతి ఒక్క ప్రాసెస్కి ఒక పిఐడి ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ ప్రాసెస్ విల్ హ్యావ్ ఏ పిఐడి. ఓకే, సో దీన్ని మనం ప్రాసెస్ ఐడి అంటాం. ఓకే, అండ్ ఆల్సో కామన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టాస్క్స్ ఎప్పుడైనా సరే ఇట్ విల్ ఇంక్లూడ్ స్కెడ్యూలింగ్, ప్రయారిటీ అండ్ సెండింగ్ సిగ్నల్స్. ఓకే, సో ఈ ప్రయారిటీని ఎట్లా స్కెడ్యూల్ చేస్తాము, ప్రయారిటీ స్కెడ్యూలింగ్ అండ్ సెండింగ్ సిగ్నల్స్. ఓకే, సో హౌ యూ సెండ్ సిగ్నల్స్ టు ది ప్రాసెస్ అనేది మనము ఈ సెషన్లో చూసాం. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాసెస్కి, ఓకే, సమ్ ప్రాసెస్ ఆర్ లైక్ దే విల్ స్టార్ట్ విత్ మల్టీ థ్రెడ్స్. ఓకే, సో జనరల్గా ఎన్ని మల్టీ థ్రెడ్స్తో స్టార్ట్ అయినా కానీ ఇండివిజువల్ థ్రెడ్ని మనము మేనేజ్ చేయలేము. ఓకే, సో అంటే ఇప్పుడు నేను ఒక 3 థ్రెడ్స్ రన్ అవుతుంది అనుకోండి, ఇండివిజువల్గా నేను థ్రెడ్స్ని మేనేజ్ చేయలేను. ఓకే, సో లైనెక్స్ ట్రీట్స్ ఇట్ యాజ్ అ సింగిల్ థ్రెడ్. ఓకే, సో సింగిల్ థ్రెడ్ లాగానే లైనెక్స్ దాన్ని మేనేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఎప్పుడైనా కానీ మనము షెల్ నుంచి రన్ చేసినాం అనుకోండి, ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ సంథింగ్ ఫ్రమ్ షెల్, ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాబ్స్. ఓకే, సో జాబ్స్ అంటే ఏంటనేది మీకు చూపిస్తాను నేను. ఓకే, సో టాస్క్ దట్ ఆర్ మేనేజ్డ్ ఫ్రమ్ ఏ షెల్ కెన్ బి మేనేజ్డ్ యాజ్ జాబ్స్. ఓకే, సో వాట్ ఎవర్ ద టాస్క్ వీఆర్ మేనేజింగ్ ఫ్రమ్ ఏ షెల్. ఓకే, సో షెల్ నుంచి మనం ఏదైతే మేనేజ్ చేస్తున్నామో దాన్ని మనము జాబ్స్ లాగా మేనేజ్ చేస్తాం. అండ్ ఈ జాబ్స్ని మనము ఫోర్గ్రౌండ్లో రన్ చేయొచ్చు. ఫోర్గ్రౌండ్లో అంటే మీ సిస్టమ్ పైన కనిపిస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ రన్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో కూడా మనము ఈ జాబ్స్ని రన్ చేయొచ్చు. ఓకే, సో అది ఎట్లా రన్ చేస్తాము ఏంది అనేది నేను మీకు చూపిస్తాను లైనెక్స్ బాక్స్లో, సో దట్ యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలి అనుకుంటే ఏదైనా జాబ్, ఓకే, ఏదైనా జాబ్ని మీరు బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలనుకుంటే మనం ఏం యూజ్ చేస్తాము, యాంపర్సెంట్ అనే సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, సో యాండ్ సింబల్ ఇది, సో విల్ కాల్ ఇట్ యాజ్ యాంపర్సెంట్. ఓకే, సో కమాండ్ యాంపర్సెంట్. ఓకే, సో కమాండ్ తర్వాత, సో వాట్ ఎవర్ కమాండ్ యూ రన్, ఆ కమాండ్ తర్వాత లాస్ట్లో మీరు యాంపర్సెంట్ యూజ్ చేశారు అనుకోండి, ఇట్ విల్ రన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనకి జనరల్గా ఇప్పుడు నేను వైల్ స్టేట్మెంట్ రన్ చేశాను అనుకో, వైల్ ట్రూ ఐ సే డూ ట్రూ డన్. ఓకే, సో ఇదేంటి అంటే ఇది ఇన్ఫినిట్ లూప్. ఓకే, సో ఇట్ విల్ రన్ కంటిన్యూస్లీ. ఓకే, సో ఇక్కడ మనం రన్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి మన షెల్లో బయటికి రాదు ఇది. ఓకే, అంటిల్ అన్లెస్ యూ క్లిక్ కంట్రోల్ సి కొడితే ఈ జాబ్ నుంచి మనం బయటికి వచ్చేస్తాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్, ఓకే, సో మనం ఇక్కడ యాంపర్సెంట్ యూజ్ చేస్తే
ఇట్ విల్ రన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ అండ్ ఇట్ విల్ త్రో వన్ ప్రాసెస్. ఓకే, ఒక ప్రాసెస్ని మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ ఈ నెంబర్ మీద రన్ అవుతుంది 31234 అట్లా ఏదో ఒక నెంబర్ మీద రన్ అవుతుందని చూపిస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఇది మనము లైక్ లైనక్స్ బాక్స్లో రన్ చేసి చూసాం. ఓకే, సో నవ్ ఐమ్ ఇన్ టు మై లైనక్స్ బాక్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక యాంపర్సెంట్ కమాండ్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా రన్ చేస్తే చూపించిన కదా, లైక్ ఐ విల్ రన్ వైల్. ఓకే, సో వైల్ స్టేట్మెంట్లో ఇఫ్ ఐ సే వైల్ ట్రూ అండ్ ఐ విల్ సే డూ ట్రూ అండ్ ఐ విల్ సే డన్. ఓకే, సో ఇది ఏమవుతుందంటే ఇట్ విల్ రన్. ఓకే, సో ఇది కంటిన్యూస్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇది మనకి బయటికి రావట్లేదు. ఓకే, సో ఇఫ్ ఐ సే కంట్రోల్ సి దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ అవుట్. అదే నేను యాంపర్సెంట్ యూజ్ చేసాను అనుకోండి. ఓకే, సో ఈ జాబ్ నాకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ మీ ది ప్రాసెస్ ఐడి. ఓకే, సో నాకు 1639 అనే ప్రాసెస్ ఐడి మీద రన్ అవుతుంది అని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ రన్ ఇట్ అగైన్, ఓకే, సో అగైన్ నాకు సెకండ్ ప్రాసెస్ ఐడి రన్ చేసి చూపిస్తుంది 1640 పైన రన్ అవుతుంది అని చూపిస్తుంది. ఓకే, సో మనకి ఇంకోటి ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు స్టాప్ దిస్. ఓకే, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ కాకుండా, ఓకే, సో ఇఫ్ ఐ రన్ ఆన్ ద ఫోర్ గ్రౌండ్. ఓకే, సో ఫోర్ గ్రౌండ్లో రన్ చేసి if go for another example. Okay, so if I say dd, so if equal to, so it is copying, I want to copy something to null. Okay, so dev null ki nenu copy chestunna ante I am doing nothing anadu. Okay, so again ikkada nenu enter kottana anukondi, again it is into the loop. Okay, so loop loki vellipoyindi. Ippudu nenu control z kottana anukondi, control z kodte it em chesthundi స్టాప్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇది నా థర్డ్ ప్రాసెస్. ఓకే, సో అదే ఇప్పుడు ఈ థర్డ్ ప్రాసెస్లో ఇఫ్ ఐ సే సంథింగ్ లైక్ బీజీ, నేను కంట్రోల్ సి కొట్టలేదు. ఓకే, ఐ హ్యావ్ ఎంటర్డ్ కంట్రోల్ జెడ్, బీజీ అని కొడితే ఓకే అగైన్ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, ఇక్కడ స్టాప్ అయింది. కాకపోతే నేను మళ్ళీ బీజీ అని కొట్టిన అనుకోండి, ఇది మళ్ళీ ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ వాంట్ టు చెక్ వాట్ ఆల్ ద జాబ్స్ రన్నింగ్. ఓకే, సో నేను ఇప్పుడు జాబ్స్ అని కొట్టిన అనుకోండి, నాకు ఏమేమి జాబ్స్ రన్ అవుతున్నాయి చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి 3 జాబ్స్ రన్ అవుతున్నాయని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ది ఫోర్ గ్రౌండ్. ఓకే, సో ఎఫ్జీ అండ్ ఇఫ్ ఐ సే ది నంబర్. ఓకే, సో నేను థర్డ్ జాబ్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ సే కంట్రోల్ సి ఇట్ జస్ట్ ఎండెడ్ దాట్. ఓకే, సో దాన్ని ఎండ్ చేసేసింది. ఓకే, సో ఇఫ్ ఐ సే అగైన్ జాబ్స్ అని కొట్టిన అనుకోండి, మనకి ఎన్ని రన్ అవుతున్నాయి, 2 రన్ అవుతున్నాయి. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు కిల్ దోస్ జాబ్స్ ఐ కెన్ డూ విత్ ది ప్రాసెస్, బట్ నేను ఇప్పుడు ఫోర్ గ్రౌండ్కి తీసుకొచ్చి కిల్ చేసేస్తాను. ఓకే, సో నా ఇఫ్ ఐ సే కంట్రోల్ సి అగైన్ ఇఫ్ ఐ సే జాబ్స్, ఓకే, నాకు ఒకటే ప్రాసెస్ రన్ అవుతుంది. ఓకే, సో సెకండ్ ప్రాసెస్ ఒకటే రన్ అవుతుంది. అండ్ అగైన్ ఇఫ్ ఐ సే ఎఫ్జీ 2, ఓకే, అండ్ ఇఫ్ ఐ సే కంట్రోల్ సి దెన్ ఇఫ్ ఐ సే జాబ్స్ నథింగ్. ఓకే, సో అన్ని జాబ్స్ని కూడా మనం ఇప్పుడు కిల్ చేసేస్తాం. ఓకే, యూజింగ్ కంట్రోల్ సి. ఓకే, సో ఇది ఏంటంటే మనం షెల్లో చేస్తాం, అంటే ఇట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ద షెల్, అందుకే మనం దీన్ని జాబ్స్ లెక్క చూస్తున్నాం అనమాట. ఓకే, సో అదే మనకి ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా మనం ప్రాసెస్ చెక్ చేయాలంటే ఏం కమాండ్ రన్ చేయాలనుకున్నాం, పిఎస్, రైట్, పిఎస్ అని కొడితే ఇట్ విల్ షో ద ప్రాసెస్. ఓకే, సో మీకు ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది పిఎస్ కమాండ్ రన్ చేసినప్పుడు. ఓకే, సో ఆ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీకు పిఎస్లో ఇఫ్ ఐ రన్ పిఎస్ -l, ఓకే, సో లెట్ మీ మూవ్ దిస్ aside. ఓకే, సో మనకి PS-L అని కొట్టచ్చు ఆర్ PSL అని కొట్టచ్చు. ఈ రెండు కూడా డిఫరెంట్ కమాండ్స్. ఎందుకు ఇట్లా రెండు డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయంటే, లైక్ వెన్ దేర్ వాజ్ సంథింగ్ లైక్ మనకి లైనెక్స్ రాకముందు యూనిక్స్ ఉన్న ఫ్లేవర్స్లో ఉన్నప్పుడు, ఓకే, సో దేర్ యూస్ టు బి 2 డైలెక్ట్స్. ఓకే, సో 2 డైలెక్ట్స్ అంటే సో BSD అని అండ్ ఆల్సో System 5 అని. ఓకే, సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా మనకి యూనిక్స్ కమాండ్స్ మీద వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు. ఓకే, సో అప్పుడు ఏమైపోయిందంటే పిఎస్ పైన ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా పిఎస్ అనే కమాండ్ పైన దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ థింగ్స్ అండ్ దే ఓన్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు హైఫన్ ఇచ్చినప్పుడు ఒక అవుట్పుట్ వస్తుంది, హైఫన్ ఇవ్వకపోతే ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే పిఎస్ కమాండ్కి 2 డిఫరెంట్ డైలెక్ట్స్ ఉంటాయి, ఒకటేమో BSD, ఒకటేమో System 5 అని. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా రన్ చేసి చూపించాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే -L, క్యాపిటల్ L అని కొడితే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఓన్లీ షోయింగ్ 4 ప్రాసెసెస్. నా PID చూపిస్తుంది,
ఏ టీటీవైలో ఉందని చూపిస్తుంది, టైం చూపిస్తుంది, ఏ కమాండ్ రన్ చేసినామని చూపిస్తుంది. అదే నేను పిఎస్ వితౌట్ -l అని కొట్టిన అనుకోండి, ఇక్కడ చూడండి ఇట్ ఈస్ షోయింగ్ లాట్ ఆఫ్ ప్రాసెసెస్ విచ్ ఆర్ రన్నింగ్. ఓకే, సో మీకు ఈ రెండు కూడా టోటలీ డిఫరెంట్ కమాండ్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే wc -l, ఓకే, సో 174 ప్రాసెసెస్ని చూపిస్తుంది ఇది. ఓకే, అదే మీరు ప్రాసెస్ -l అని కొడితే ఇట్ ఈస్ నాట్ షోయింగ్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఓవర్వ్యూ ఆఫ్ కరెంట్ ప్రాసెసెస్, ఇప్పుడు కరెంట్ రన్ అయ్యే ప్రాసెసెస్ ఏమైనా చెక్ చేయాలనుకుంటే మీరు పిఎస్ అని కొట్టచ్చు. ఓకే, సో పిఎస్ అని కొడితే ఇట్ విల్ షో ఆల్ ద కరెంట్ ప్రాసెసెస్. అదే ఈ ప్రాసెస్ ఓవర్వ్యూ చూడాలనుకుంటున్నారు అనుకోండి, యూ వాంట్ టు సీ ది ఓవర్వ్యూ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెసెస్, దెన్ వాట్ ఈస్ ద కమాండ్ యూ విల్ డూ PSAUX. ఓకే, ఎక్కువగా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది PSAUX. ఓకే, సో PSAUX కొట్టినప్పుడు మీకు ఇట్ విల్ షో ఎవ్రీథింగ్. ఇఫ్ ఐ సే లెస్, ఓకే, సో ఇక్కడ చూడండి ఏ యూజర్ మీద రన్ అవుతుంది, వాట్ ఈస్ ద పిఐడి అండ్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ CPU దట్ ప్రాసెస్ ఈస్ యూజింగ్, పర్సెంటేజ్ ఆఫ్ మెమరీ. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇక్కడ TTY చూపిస్తుంది, అండ్ ఇది వర్చువల్ సైజు, అండ్ ఆల్సో ఇది స్టార్ట్ టైమ్ అండ్ వాట్ ఈస్ ద కమాండ్ యూ హ్యావ్ ర్యాన్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు PSAUX రన్ చేస్తే మీకు చూపిస్తుంది. ఓకే, సో నథింగ్ బట్ ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద like complete overview of all the processes which are running currently. ఓకే, సో కరెంట్లీ ఏమేమి రన్ అవుతుంది అనేది మొత్తం చూపిస్తుంది. షిఫ్ట్ G కొడితే లాస్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే ఇక్కడ చూడండి, అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ రన్ ది లేటెస్ట్ కమాండ్స్ ఏవి రన్ చేస్తామో అవి మీకు లాస్ట్లో కనిపిస్తాయి. ఓకే, సో PSAUX లెస్ అనేది మనకి లాస్ట్లో కనిపిస్తుంది, రైట్. సో ఇఫ్ ఐ సే PSAUX, ఓకే, మీకు లాస్ట్లో PSAUX కనిపిస్తుంది, రైట్. సో మీకు ఎప్పుడైనా సరే ఇట్స్ వెరీ ఈజీ, అంటే మీరు లేటెస్ట్గా రన్ అయితే ప్రాసెసెస్ ఏమున్నాయని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు లాస్ట్ లైన్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ రన్ ద PSAUX. అండ్ ఆల్సో మీకు ఈ ప్రాసెసెస్కి హైరార్కీ రిలేషన్స్, అంటే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్స్ చూడాలనుకున్నాను అనుకోండి, యూ కెన్ రన్ PS-FAX. ఓకే, FAX చూపిస్తే ఏంటంటే మీకు చిల్డ్రన్ అండ్ పేరెంట్ ప్రాసెస్ చూపిస్తుంది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే లెస్, ఓకే, సో ఇక్కడ చూడండి కర్నల్ థ్రెడ్. ఓకే, సో K థ్రెడ్ అంటే కర్నల్ థ్రెడ్ అనేది పేరెంట్ ప్రాసెస్, ఇవన్నీ కూడా చైల్డ్ ప్రాసెసెస్. ఓకే, సో యూ కెన్ సీ హౌ మెనీ చైల్డ్ ప్రాసెస్ ఆర్ రన్నింగ్ ఫర్ దిస్. ఓకే, సో ఇవన్నీ కూడా చైల్డ్ ప్రాసెస్ రన్ అవుతున్నాయి. ఓకే, ఇవన్నీ ఇంకా కిందికి వెళ్ళారనుకోండి, ఓకే, ఇక్కడ చూడండి దిస్ ఈస్ ద పేరెంట్ ప్రాసెస్. ఓకే, యూజర్ SBIN HTTPD ఇవన్నీ కూడా ఫోర్గ్రౌండ్లో ఓకే రన్ అవుతున్నాయని చూపిస్తుంది. ఇవన్నీ చైల్డ్ ప్రాసెస్. ఓకే, ఇఫ్ ఐ సే షిఫ్ట్ G అగైన్, ఓకే, సో ఇది యాన్సిబుల్ యూజర్ అనేది నేను లాగిన్ చేసింది యాన్సిబుల్ యూజర్ కింద లాగిన్ చేసిన. ఓకే, అండ్ ఆల్సో అక్కడి నుంచి ఐ హావ్ డన్ SUSU రూట్లోకి వెళ్ళిన, రూట్లో నుంచి PS-FAX రన్ చేసిన విత్ లెస్. ఓకే, సో ఇదంతా కూడా నాకు చైల్డ్ ప్రాసెస్ రన్ అవుతుందని చూపిస్తుంది. ఓకే, సో హౌ ఐ లాగ్డ్ ఇన్ అండ్ వేర్ ఐ స్విచ్డ్ అండ్ అన్నీ కూడా మనకి చూపిస్తుంది ఇది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకే, PSAUX PS-FAX అనేది మీకు రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్, అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్లో రెగ్యులర్గా అడిగే కమాండ్. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ ఏ ప్రాసెస్ రన్ చేస్తున్నాడు, ఏ ప్రాసెస్ ఎక్కువ అంటే యూజ్ అవుతుంది ఆ యూజర్కి అని చెక్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ది ప్రాసెస్ ఓన్డ్ బై ఏ పర్టికులర్ యూజర్. ఓకే, సో దానికి మనం PS-F ఓకే, అండ్ ఆల్సో లైనక్స్ టీమ్, ఆల్సో అలా యాన్సిబుల్ యూజర్. ఓకే, సో ఈ యాన్సిబుల్ యూజర్ అనే యూజర్ ఇవి మాత్రమే, ఈ ప్రాసెసెస్ మాత్రమే రన్ అవుతున్నాయి అని మనకి క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో యూ కెన్ గో విత్ PS-FU. ఓకే, సో పర్టికులర్ యూజర్ ఏ ప్రాసెస్ రన్ చేస్తుండ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ ఆల్సో మీకు యూ కెన్ ఆల్సో సీ ఇన్ ఎస్ ట్రీ స్ట్రక్చర్. ఓకే, సో ట్రీ స్ట్రక్చర్లో చూడాలనుకుంటే కూడా మనము చూడొచ్చు. ఆ కమాండ్ వచ్చేసి PS-F-forest. ఓకే, ఫారెస్ట్ అంటే మీకు ట్రీ స్ట్రక్చర్ అంటే బ్రాంచెస్ అన్నీ చూపిస్తుంది. C, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు SSHD ప్రాసెస్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ ఐ డూ ఎంటర్, ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ షోయింగ్ వాట్ ఆర్ ఆల్ ద చైల్డ్ ప్రాసెస్ అండ్ వాట్ ఆల్ ద పేరెంట్ ప్రాసెస్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాసెస్. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాసెస్కి మీరు ఎట్లా చెక్ చేస్తారనేది. అదే మీరు FAX అని కొడితే ఇట్ విల్ షో ఆల్ ద ప్రాసెస్. అదే మీకు పర్టికులర్ ప్రాసెస్ కావాలంటే -C SSHD ఆర్ ఎనీ ప్రాసెస్ నేమ్, అది మీకు పర్టికులర్గా ఆ ప్రాసెస్ని మాత్రమే చూపిస్తుంది. ఓకే,
అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పిఎస్ అని కొట్టిన, ఓకే, పిఎస్ అని కొడితే నాకు ఏమొస్తుంది, పిఐడి, టీటీవై, టైమ్ అండ్ సిఎండి ఇవే వస్తున్నాయి. నాకు యుఐడి, పిఐడి, పిపిఐడి ఇవన్నీ రావట్లేదు. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు డిఫైన్ ఆన్ మై ఓన్, నాకు ఏం కావాలి, నేను ఏం చూడాలి అని చూడాలనుకుంటే PS-EO. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే పిఐడి, ఓకే, సో ఇది నాకు పిఐడి మాత్రమే చూపిస్తుంది. ఓకే, అదే నేను ఇప్పుడు ఐ విల్ సే పిపిఐడి కూడా చూపించాలి నాకు, పిపిఐడి అండ్ ఆల్సో ఐ విల్ సే యూజర్. ఓకే, దెన్ ఇఫ్ ఐ ఎంటర్, ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఇట్ ఈ పిపిఐడి అండ్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్, ఓకే, పిఐడి, పిపిఐడి అండ్ యూజర్ 3 మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో ఇట్లా కూడా నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. అదే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అండ్ ఆల్సో సిఎండి అని అనుకోండి, కమాండ్ కూడా చూపించాలి. ఓకే, సో నౌ ఇట్ ఈస్ షోయింగ్ ది కమాండ్ ఆల్సో. ఓకే, సో మీరు ఇట్లా ఏ ప్రాసెస్ ఎట్లా ఏ పేరెంట్ పిఐడి అండ్ ఆల్సో ఏ యూజర్ రన్ చేస్తున్నాడు, ఏ కమాండ్ రన్ చేస్తున్నాడు అని పర్టికులర్గా చూడాలనుకున్నా మీరు ఈ కమాండ్తో చూడొచ్చు. ఓకే, సో కమాండ్ వచ్చేసి PS-EO. ఓకే, సో ఈఓ కొట్టేసి మీకు ఏ అట్రిబ్యూట్ కావాలో అట్రిబ్యూట్ ఇస్తే అది మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యువర్ PS కమాండ్ వర్క్స్. ఓకే, సో PS కమాండ్తో మీరు ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చేయొచ్చు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే.